బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. నేటి సభలో 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టినారు మంత్రులు. ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ప్రవేశపెట్టినారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ ఎస్సీ ఎస్టీలకు విద్యా ఉపాధి అవకాశాల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్. చారిటబుల్ హిందూ మత సంస్థలో ఎండోమెంట్ బిల్లును ప్రవేశపెట్టినారు మంత్రి కొండా సురేఖ. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బిల్లుపై చర్చిస్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి, అసెంబ్లీ సమావేశాలు ఎలా కొనసాగుతున్నాయి? సోని, అసెంబ్లీ సమావేశాల ఈరోజు 3వ రోజు బడ్జెట్ సమావేశం సందర్భంగా ఈరోజు కీలక బిల్లులు చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా శాసనసభ, శాసన మండలి ఈరోజు ఉదయం క్వశ్చన్ అవర్తో ప్రారంభం కాబోతుంది. శాసన మండలిలో ఈరోజు కేవలం క్వశ్చన్ అవర్కు మాత్రమే పరిమితమైంది. శాసనసభలో క్వశ్చన్ అవర్ ముగిసిన తర్వాత కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు, అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ పెంచేటువంటి బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాలు ఒక రిజర్వేషన్ పెంచుతూ ఒక బిల్లు, అదేవిధంగా బీసీలకు లోకల్ బాడీస్ సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్, ఒకవైపు రూరల్ లోకల్ బాడీస్ సంబంధించినటువంటి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన బిల్లును కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కీలకమైన చర్చ కూడా కొనసాగే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా వీటితో పాటు మరోవైపు హిందూ ఎండోమెంట్ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన ఒక సవరణ బిల్లును మంత్రి కొండా సురేఖ ప్రవేశపెడతారు. దాంతో మరొక బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మారుస్తూ ఒక బిల్లునైతే మొన్న ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ఈరోజు చర్చించి దాన్ని ఈరోజు ఆమోదిస్తారు. ప్రధానంగా ఈరోజు సభలో కీలకమైన విషయాలకు సంబంధించి ఏంటంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనగణన పూర్తి చేసింది కాబట్టి దానికి అనుగుణంగా ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఒకవైపు రాజకీయ రిజర్వేషన్లను పెంచి ఒకవైపు చట్టాన్ని అయితే చేయబోతుంది. ఇది రాజ్యాంగానికి పరిమితికి లోబడి 50% రిజర్వేషన్లు పెంచకూడదని అయితే ఉందో దానికి సంబంధించి ఈసారి ప్రభుత్వం దాన్ని చట్టం చేసి కేంద్రానికి పంపనుంది. కేంద్రం దీన్ని ఆమోదిస్తుందా, ఏం చేస్తుందా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తివేయాలి, దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన పెంచాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు ఒకవైపు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పదే చెప్తున్న నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని చర్చకు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సెన్సెస్ను అంటే రాష్ట్ర వ్యాప్తంగా కులగణనను పూర్తి చేసి ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి బిల్లులు తీసుకురాబోతుంది. దాంతోపాటు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికీ ఈరోజు ఈ కీలకమైనటువంటి హిస్టారికల్ డేగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ దీన్ని చూస్తుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవేశపెడతారు. ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు వర్గీకరణకు సంబంధించి సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి ఇప్పటికే షమీమ్ అఖ్తర్ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. షమీమ్ అఖ్తర్ కమిటీ ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చింది. పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఒక తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకుని ఒక స్వేచ్ఛను ఇచ్చిన నేపథ్యంలో దానికి రూలింగ్ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ చేస్తారు. ఇందులో ప్రధానంగా ఏబీసీ క్లాసిఫికేషన్ చేస్తారు. ఇందులో కులాల మాల, మాదిగ, ఉపకులాలకు సంబంధించి ఎస్సీ-ఏ, ఎస్సీ-బి, ఎస్సీ-సి ఇలా 3 వర్గీకరణలు చేశారు. ఇందులో కొన్ని అభ్యంతరాలు రావడంతో మరోసారి షమీమ్ అఖ్తర్ కమిటీ సమావేశాన్ని అంటే కమిటీ కాలాన్ని పొడిగించి మరిన్ని ఒకవైపు అభ్యర్థనలు తీసుకున్నారు, వాటికి సంబంధించి అభ్యంతరాలు తీసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు చేర్పులు ఈ బిల్లులో వస్తాయని చెప్పేసి అంతా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు దశాబ్దాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దాదాపుగా 2-3 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా పోరాడుతూ వస్తున్నారు. మధ్యలో 2000 నుంచి 2004 మధ్యలో కొద్ది కాలం ఇది అమలై ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో కూడా పక్కకు పోయింది. ఆ తర్వాత నుంచి కూడా దీన్ని పెద్ద ఎత్తున కూడా ఒక ఫేజ్ మేనర్గా పోరాటం చేస్తూ వస్తారు. అలాంటి ఎస్సీ వర్గీకరణకు తెలంగాణలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టబద్ధత కల్పించేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టుతుంది. విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే విధంగా దీన్ని ఒకవైపు చట్టం తీసుకొచ్చి దీన్ని చట్టబద్ధంగా అమలు చేయడం కోసం ప్రభుత్వం ఈరోజు బిల్లును తీసుకొస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత తొలి బిల్లుగా దీన్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత దీన్ని చర్చించి సభ ఆమోదం కోసం సభలో పెడతారు. సభ ఆమోదిస్తే ఇది చట్టరూపం దాలుస్తుంది. దీన్ని రాష్ట్రంలో యథావిధిగా ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును అమలు చేసుకోవచ్చు. ఆ తర్వాత బీసీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి 2 బిల్లులు ఈరోజు వస్తున్నాయి. ఒకటి విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచేటువంటి ఒక బిల్లు అయితే, మరోవైపు
బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి లోకల్ బాడీస్లో అంటే స్థానిక సంస్థలకు సంబంధించి లోకల్ బాడీస్, అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్లో ఈ రిజర్వేషన్ అమలు చేసేటువంటి మరో బిల్లును కూడా మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఈ 2 బిల్లులు ప్రవేశపెడతారు. వీటికి సంబంధించి కూడా కీలక చర్చ అయితే కొనసాగే అవకాశం కనబడుతుంది సోని.